తాను ఉంటున్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చినా తన మాట చెల్లట్లేదని, తనకి పదవి లేకపోవడం వల్ల గడిచినటువంటి ఎన్నికల టైంలో తనకి సీటు ఇవ్వకపోవడం వల్ల, తనకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడం వల్ల, తన బదులు వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల తన మాట చెల్లడం లేదని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల్లో ఆయన ప్రసంగం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పదవి లేకపోవడంతో నన్ను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నా. సీఏల ట్రాన్స్ఫర్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గింది. ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఈలుగా నియమించారు. నా మాట చెల్లలేదు. చాలా ఆవేదనగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇతరుల మీద ఆధారపడ్డా. నన్ను నమ్ముకున్న వారికి నేనేం చేస్తాను? నన్ను కార్యకర్తలు క్షమించాలి. 2024 ఎన్నికల సందర్భంలో రక్తంతో చంద్రబాబు చిత్రపటం కాళ్ళు కడిగాను. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా బాధపడలేదు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వచ్చిన వాళ్ళు నేను అడ్డుకున్నా. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అప్పుడు ఎవరు వచ్చారో చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందులోని వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని నేనే తిట్టా. టీడీపీ కోసం నేను ఎంతో చేశాను. నా మీద మొత్తం 37 కేసులు ఉన్నాయి. కేవలం టీడీపీ కోసమే ఆ 37 కేసులు పెట్టించుకోవాల్సి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు న్యాయం జరగలేదని భావిస్తున్నా. ఈ మాట ఆవేదనతో చెప్తున్నా తప్ప వ్యతిరేకతతో కాదు. గత ఎన్నికల్లో ఎంతోమంది పోరాటం చేసి ఎదురు తిరిగి టీడీపీలో టికెట్లు పొందారు. నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు. ఏమాత్రం నిరుత్సాహపడకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నేను కృషి చేశాను. ఎమ్మెల్యే పదవి ఉంటేనే ఏమైనా మాట చెల్లుతుందని 2024 ఎన్నికల్లో తెలుసుకున్నా. నా కార్యకర్తలకి టీటీడీ లెటర్లు కూడా ఇప్పించలేని దుస్థితిలో నేను ఉన్నా. 2029 ఎన్నికల్లో పోరాటం చేసైనా టీడీపీ ఎమ్మెల్యే టికెట్ సాధిస్తా. ఎమ్మెల్యేగా గెలుస్తా. చచ్చేంత వరకు టీడీపీలోనే ఉంటా. నా ఆవేదనని ఎంపీ కేశినేని చిన్ని టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని బుద్ధా వెంకన్న ఉన్నారు. బుద్ధా ప్రసంగం ముగిసిన వెంటనే ఎంపీ కేశినేని చిన్ని మైక్ అందుకున్నారు. పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీట్ని బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారనే విషయం నాకు తెలుసు. దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా ఈ అంశాన్ని సాల్వ్ చేద్దాం. కార్యకర్తలు, నాయకులు ఏమాత్రం అధైర్యపడద్దు. త్వరలోనే బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా కూడా మంచి పదవులు వస్తాయని బుద్ధాని సముదాయించే మాటలు చెప్పారు. ఇదిలా ఉంటే సీఐల బదిలీలే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చిచ్చురా చేసినట్టు స్పష్టమవుతుంది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరికి టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా నడుస్తుందనే ప్రచారం ఉంది. అయితే ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల సాక్షిగా ఇది నిజమని తేలింది. మరి బుద్ధా వెంకన్న నేను చచ్చే వరకు టీడీపీలోనే ఉంటా అంటున్నారు. కానీ ఆయన రాజీనామా చేస్తారు అంటూ వైసీపీకి సంబంధించిన మీడియాలో విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది.